నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అన్నాడు. మనం ఆధ్యాత్మికంగా పచ్చదనంగా ఉండాలంటే, ఆధ్యాత్మికంగా ఆశీర్వదించబడాలంటే, ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే, దేవుని కృపతో నింపబడి జీవించాలంటే, దేవుని ఆత్మ బలముతో మనం నడవాలంటే, ఆయన ప్రభావంతో మనం మండాలంటే ఖచ్చితంగా దేవుని మందిరం మనకు కావాలి. దేవుని మందిరం మనకు కావాలి. ప్రతి ఆదివారం మనం దేవుని మందిరం మానకుండా రావాలి. ప్రతి ఆదివారం మానకుండా రావాలంటే చాలా మంది దేవుని మందిరానికి రావడానికి చాలా నిర్లక్ష్యం చేస్తారు, చాలా నెగ్లెక్ట్ చేస్తారు. ఈ లోకంలో చాలా విషయాలు మనం కేర్గా తీసుకుంటాం, కానీ ఒక దేవుని మందిరం వచ్చినప్పటికీ పెద్ద కేర్ తీసుకోం. ఎందుకంటే ఒక ఆదివారం వస్తాం, ఒక ఆదివారం మానేస్తాం. మనకి ఏదైనా కారణం చేత మానేస్తే అది దేవునికి తెలుసు. మనకి ఏ కారణం లేకుండా మనం ఇంటికాడ మానేసి కూర్చుంటే అది మనకు ఆశీర్వాదం కాదు. ఇప్పుడైతే మనం ఆదివారం విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నాం. పాత నిబంధన గ్రంథంలో అయితే శనివారం పాటించేవాడు. ఆదివారం ప్రార్థన రాకపోతే ఎంత ప్రాబ్లమో కొన్ని విషయాలు చెప్తాను మీకు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆదివారం ప్రార్థన రాకపోతే దేవుడు చాలా బాధపడతాడు. అయితే పాత నిబంధన గ్రంథం మనం చదివితే శనివారం విశ్రాంతి దినం కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు సర్వ సమాజం అంతా శనివారం వెళ్ళి దేవుని ఆరాధించాలి. అది విశ్రాంతి దినం వాళ్ళకి. శనివారం కానీ ప్రార్థనకి ఎవరైనా వెళ్ళకపోతే ఏంటలా పనిష్మెంట్ చెప్పండి. శనివారం మోషే ధర్మశాస్త్ర ప్రకారం శనివారం ప్రార్థనకి వెళ్ళకపోతే వాళ్ళకి పనిష్మెంట్ ఏంటి తెలుసా? ఏంటి పనిష్మెంట్? రాళ్లతో కొట్టి చంపేయటమే ఆజ్ఞది. ఎవరైనా విశ్రాంతి దినాన్ని పాటించకపోతే రాళ్లతో కొట్టి సర్వ సమాజం ఎదుట చంపేయాలి. అంటే విశ్రాంతి దినాన్ని పాటించిన వాళ్ళు భూమి మీద ఉండకూడదు. ధర్మశాస్త్రం అది. దేవుని వాక్యం ఎలా కూడా ఉంటుందండి అని మీరు అడగవచ్చు. వాక్యం ఉంది కాబట్టి చెప్తాను నేను. విశ్రాంతి దినాన్ని అందరూ ప్రార్థనకి వెళ్ళి దేవుని ఆరాధిస్తుంటే ఒకడు కక్కుర్తోడు పట్టుకూటి కోసం అడవికి పోయి పొలం ఏరుకుని తెచ్చుకున్నాడు ప్రార్థన ఎక్కొట్టేసి. వాడికి దేవుడు ఎవరో? వాడి కొడిపే వాడికి దేవుడు. అర్థమైందంటే పౌలు అంటాడు ఫిలిప్పీ పత్రికలో, వారి కొడిపే వారి దేవుడు అని చెప్తాడు. ఈరోజు చాలామంది ఆదివారం దేవుడి దగ్గరికి రావటం మానేసి పనిలోకి వెళ్ళి కూడా చూస్తున్నది మనం చెప్పండి. పనికి వెళ్ళిపోయేవాళ్ళు, కూలి పనికి వెళ్ళిపోయేవాళ్ళు, మట్టి పనికి వెళ్ళిపోయేవాళ్ళు, ఈ మధ్యలో ఏదో పని వచ్చింది. ఏ పని అది? ఉపాధి పనికి వెళ్ళిపోయేవాళ్ళు ఆదివారం ప్రార్థన కొట్టేసి పనికి వెళ్ళిపోతున్నారు. ఏమనంటే బాబా మా పరిస్థితులు నీకేం తెలుసు? అందరి పరిస్థితులు అంతే. ఎక్కడ తెలుసండి? మనం అందరి పరిస్థితులు అంతే. బాబా మా పరిస్థితులు ఏం తెలుసు నీకు అంటారు, కానీ దేవుడి గురించి ఏం తెలుసా నేను నిన్ను అడుగుతాను. ఆదివారం ప్రార్థన మానేసి మనం పనికి వెళ్ళిపోతే అలా మనకు ఆశీర్వాదమేనా? శనివారం నాడు ప్రార్థన నిబంధనలో ఒక వ్యక్తి ఆరాధన మానేసి అడవికి వెళ్ళి పొలలేరుకుని తెచ్చుకున్నాడు. దేనికోసం? వండుకుని తినేయాలి. ముందు దేవుడు ఎవరికే? ఆడు కొడుపే వాడికి దేవుడు. ఆడు కడుపు నిండిన తర్వాత అప్పుడు ప్రార్థనకు వస్తారు. మీరు కడుపులు నిండిన తర్వాత ప్రార్థనకు వస్తున్నారా? కడుపు మార్చుకుని ప్రార్థనకు వస్తున్నారు చెప్పండి. విశ్రాంతి దినాన్ని ఆచరించకుండా ఒక వ్యక్తి కడుపు కోసం పొలలేరుకుని తెచ్చుకుని వచ్చాడు. దేవుని మందిరం ఎగ్గొట్టేశాడు. కొంతమంది చూసి మోషే దగ్గరకు వచ్చి, అయ్యా మేము విశ్రాంతి దినాన్ని ప్రార్థనకు వచ్చాం, మరి వీడు ప్రార్థనకు రాలేదు, ప్రార్థనకు రాకపోతే ఏం చేయాలంటే మోషే అన్నాడు, అతను కావలిలో ఉంచండి. దేవుడు నాతో ఏం చెప్తాడో దేవుడు చెప్పిన తర్వాత అతను ఏం చేయాలో చెప్తానన్నాడు. అతను కావలిలో ఉంచుతారు. మోషే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తాడు. ప్రభు మరి విశ్రాంతి దినాన్ని ధిక్కరించాడు, ఈ వాక్యాన్ని ధిక్కరించాడు, ధర్మశాస్త్రాన్ని ధిక్కరించాడు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బ్రతికాడు, మరి ఏం చేయను మోషే అడిగినప్పుడు దేవుడు ఏం చెప్తాడండి? ఏం చెప్పండి చెప్పాలి గట్టిగా. సర్లే మోషే కుదిరే ఫోన్లే అన్నాడా? ఏమన్నాడు?
విశ్రాంతి దినాన్ని ఆచరించలేదా? ధర్మశాస్త్రానికి విరోధంగా బతికాడా మోసే? సర్వ సమాజం ఎదుట అతన్ని తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపేయండి, అలాంటి భూమి మీద ఉండకూడదు అన్నట్టు చెప్పాడు దేవుడు. ఇటు దేవుడు ఎలా కూడా చెప్తాడా? ఆలోచించండి. ఒక్క విశ్రాంతి దినాన్ని ఆచరించలేదని దేవుడు సర్వ సమాజం ఎదుటికి తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపే, దేవుడితో వాడికి పని లేకపోతే ఇంకా భూమి మీద వాడికి పని లేదు ఇంకా అని దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. మోషే వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలతో చెప్పినప్పుడు ఇశ్రాయేలు సర్వ సమాజం అంతా కలిసి అతను రాళ్లతో కొట్టి చంపేశాడు. ఆ వాక్యం చదివిన తర్వాత నేను చాలా ఆలోచించాను. అలాగే మన ప్రార్థన నిబంధన చదివితే, ధర్మశాస్త్రాన్ని బాగా చదివితే, ధర్మశాస్త్రాన్ని బాగా మనం పఠిస్తే, వ్యభిచారం చేసిన వ్యక్తులను కూడా ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపేయాలి. వ్యభిచారం చేసిన వాడిని రాళ్లతో కొట్టి చంపేయాలి. విశ్రాంతి దినాన్ని ఆచరించిన రాళ్లతో కొట్టి చంపేయాలి. ఇలాగ ధర్మశాస్త్రాన్ని మీరితే వాడు చావాల్సిందే ధర్మశాస్త్ర ప్రకారం. అందుకని పౌలు గారు ఒక అద్భుతమైన మాట చెప్తాడు. ఏంటో తెలుసా? అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును. ఎంత బాగుందన్నమాట. అక్షరము చంపును, ఆత్మ జీవింపచేస్తుంది. అక్షరం ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రాన్ని ధిక్కరిస్తే చంపేస్తుంది ధర్మశాస్త్రం. ఆత్మ జీవింపజేస్తుంది. ఎవరు ఆత్మ? యేసుప్రభు. అందుకని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి నీ మరణాన్ని ఆయన మీద వేసుకుని, నీ భారాన్ని ఆయన భరించి, నీ అతిక్రమాన్ని, నీ దోషాలని ఆయన భరించి, నువ్వు చనిపోవలసిన ప్లేసులో నువ్వు చనిపోకుండా, నువ్వు మరణించకుండా దేవుడి ఆజ్ఞను నెరవేరుస్తూ, ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ, మళ్ళీ దేవుడి ఆజ్ఞను ఏం ధిక్కరించలేదు ఆయన, ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ దేవుడి ఆజ్ఞను నెరవేరుస్తూ, తండ్రి అయిన దేవుని ఆజ్ఞ నెరవేరుస్తూ మనకు రావలసిన శిక్షలో, మనకు రావలసిన మరణాన్ని ఆయన మీద వేసుకుని 2000 సంవత్సరాల క్రితం మన కొరకు మరణించాడు. కాబట్టి ఆదివారం మనం ప్రార్థనకు రాకపోయినా ఎవరు మనం చంపరు, ఎవరు మనం రాళ్ళతో కొట్టి చంపరు. ఆదివారం మనం ప్రార్థన మానేసినా, ఆదివారం మనం నెగ్లెక్ట్ చేసినా మనం భూమి మీద బ్రతికే ఉంటాం. కేవలం దేవుని యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప. అందుకనే పౌలు గారు అన్నాడు, కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు, ధర్మశాస్త్రము ద్వారా మీరు రక్షించబడలేదు. ధర్మశాస్త్రము మిమ్మల్ని చంపుతుంది తప్పు చేస్తే, కానీ కృప మీరు తప్పు చేసినా, మీరు పాపం చేసినా, మీరు అతిక్రమాలు చేసినా, మీరు దోషాలు చేసినా అన్నీ అతని మీద వేసుకుని మీరు మరణించవలసిన ప్లేసులో ఆయన మరణించి మీకు నిత్య జీవాన్ని ఏర్పాటు చేయడానికే యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. అందుకనే మనం ఆదివారం ప్రార్థన మానేసిన ఇంకా బ్రతికి బట్ట కట్టగలుగుతున్న కారణం ఏంటి తెలుసండి? కారణం ఏంటంటే ధర్మశాస్త్రము కాదు. కారణం ఏ శాస్త్రం అండి? చెప్పండి. మనం ఆదివారం ప్రార్థనకు రాకపోయినా, ఎక్కడికో ఫంక్షన్కి వెళ్ళినా, పెళ్ళిళ్ళకి వెళ్ళినా, మన పనులు మనం చేసుకున్నా మనం ఇంకా బ్రతుకుంటానికి కారణం ధర్మశాస్త్రం కాదు. మరి ఏ శాస్త్రం? కృపాశాస్త్రం. ధర్మశాస్త్రం అయితే మనం చంపేస్తుంది, కానీ కృపాశాస్త్రం వచ్చింది మనం బ్రతికిస్తుంది. అందుకనే కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారన్నాడు. ఆలోచించండి ఒకసారి. ఆదివారం మనం ప్రార్థన మానేస్తే ఆధ్యాత్మికంగా బలపడగలమా? మన ఆదివారం ఎంతమంది వచ్చారు చెప్పండి? చాలా తక్కువ మంది వచ్చారు. దసరా సెలవులకు వెళ్ళారంట. ఏ సెలవులో? దసరా సెలవులకు వెళ్ళారంట. వాళ్ళకి చెప్తుంది ఉషా. పొద్దున మరలా జనవరి 1 వస్తే, జనవరి నెలలో ఏ సెలవులు వస్తే? సంక్రాంతి సెలవులకు వెళ్ళిపోతారు, దీపావళి సెలవులకు వెళ్ళిపోతారు. అన్ని సెలవులు మనకే. సోమవారం నుంచి శనివారం దాకా మనకు సెలవు ఉండదు, కానీ ఆదివారం ఖచ్చితంగా మనకు సెలవు ఎందుకు వచ్చింది? దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధిస్తాం. మనం దేవుడు ఏర్పరిచిన సెలవు ఇది. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీనిలో ఉత్సహించి సంతోషిస్తామన్నాడు భక్తుడు. ఆలోచించండి. ఆదివారం నిజంగా ఒక ఆదివారం ప్రార్థన మానేస్తే కొన్ని అనివార్య కారణాల వల్ల నేను మరలా ఆదివారం వచ్చే వరకు చాలా డల్గా ఉంటాను, చాలా ఇల్లుగా ఉంటాను, నా ఎనర్జీ అంటూ పోగొట్టుకుంటాను.
అందుకనే నా ఎనర్జీ పోగొట్టుకోకూడదని ఏ ఆదివారం ప్రార్థన మానకుండా జాగ్రత్త పడతా ఉంటారు. ఆదివారం ప్రార్థన మానకూడదు. ఆదివారం ప్రార్థన దేవుడు తేజస్సు మనకు కనిపించే ప్రాంతం, దేవుని మహిమ మనకు కనిపించే ప్రాంతం, దేవుని యొక్క బల ప్రభావాలు మనం చూసే ప్రాంతం. దేవుని మందిరం అంటే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఎందుకంటే వాక్యం అంటుంది, ఎక్కడైతే 2-3 కూడి నా నామం పేరట స్మరిస్తారో అక్కడ వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. మన మధ్యలో దేవుడు ఉన్నాడు. ఆలోచించండి ఒకసారి. ప్రతి ఆదివారం ప్రార్థన మానకూడదు. ఆదివారం ప్రార్థన మానితే మనం బలహీనం అయిపోతాం. ఆదివారం ఎక్కడ ఎన్ని ప్రమాదాలు జరిగినా, ఎన్ని నీరసాలు వచ్చినా, ఎన్ని బలహీనతలు వచ్చినా ఆదివారం ఖచ్చితంగా వచ్చి దేవుని మందిరంలో పడిపోవాలి. అలాంటి వాళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది. కోరహ కుమారులు అయితే ఎప్పుడు దేవుని మందిర ఆవరణము చూడవలని తహతహలు ఆడిపోయారంట. ఎప్పుడు మందిరానికి వెళతామా, ఎప్పుడు మందిర ఆవరణం చూస్తామని, మందిర ఆవరణం చూడడానికి తహతహలు ఆడిపోతే ఇంకా మందిరంలోకి వెళ్ళి దేవుని ఆరాధిస్తే ఇంకంతగా ఆనందిస్తారు కోరహ కుమారులు. ఆలోచించండి. బైబిల్ అంటుంది, నీ మందిరమునందు నివసించి వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతిస్తారంట. నీ మందిరములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటుంది. దేవుని మందిరాన్ని మీరు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారో నాకు తెలియదు, కానీ మీరు దేవుని మందిరాన్ని ఆదివారం నెగ్లెక్ట్ చేస్తే, ఆదివారం ప్రార్థన మానితే ఆధ్యాత్మికంగా ఆశీర్వాదం పొందలేరు, లోక సంబంధమైన ఆశీర్వాదం కూడా పొందలేదు. ఎందుకంటే దేవుని మందిరం మానకూడదు. దేవుని మందిరంలో నివసించిన వారు ఎలా ఉన్నారో తెలిసిన అక్కడ, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఒలీవ చెట్టుతో ఎందుకు పోల్చాడంటే, ఇంకా లోపల ప్రపంచంలో చాలా చెట్లు ఉన్నాయి. ఒలీవ చెట్టుతో ఎందుకు పోల్చాడంటే, దేవుని మందిరాన్ని మానకుండా ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు పచ్చని ఒలీవ చెట్టులా ఉంటారని ఇక్కడ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. ఏ ఒక్క ఆదివారం మానకుండా ప్రతి ఆదివారం ప్రార్థనకు వచ్చి దేవుణ్ణి మనసారా ఆరాధించి, ఎందుకంటే కీర్తన గ్రంథం ఉంటుంది, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, ఎక్కడ దొరకదు సంతోషం. అందుకని ఆయన సన్నిధిలోకి వచ్చి ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధిస్తే ప్రతి ఆదివారం ప్రార్థనకి మానకుండా వచ్చిన వాళ్ళు పచ్చని ఒలీవ చెట్టులా ఉంటారని. ఒలీవ చెట్టు దానికి ఆయుష్ కొన్ని వేల సంవత్సరాల ఆయుష్ ఉంటుంది. ఎందుకంటే జలప్రళయం, క్రీస్తు పూర్వం జలప్రళయంలో చెట్లన్నీ నాశనం అయిపోయి కొట్టుకుపోయి, వేళ్ళతో సహా కొట్టుకుపోయి, ఒలీవ చెట్టు మాత్రం చాలా స్ట్రాంగ్గా కొట్టుకుపోకుండా అలా నిలబడి ఉంది. అందుకనే కాకి వెళ్ళి ఏం చేసింది, పౌరం వెళ్ళి ఒలీవ ఆకు త్రుంచి నోవహుకు దగ్గర పట్టుకెళ్ళింది. కాబట్టి ఒలీవ చెట్టులా ఉన్నానని పోల్చుకున్నాడు. ఒలీవ చెట్టు ఎప్పుడు ఎలా ఉంటుందంటే, మీరు కావాలంటే ఒలీవ చెట్టు గురించి ధ్యానించండి. ఒలీవ చెట్టు ఎప్పుడు పచ్చగా ఉంటుంది. అందుకనే ఎప్పుడు పచ్చగానే ఉంటుంది, దీర్ఘాయువు కలిగి ఉంటుంది. సునామీ వచ్చినా, వరదలు వచ్చినా, ఏమొచ్చినా సరే, ప్రళయం వచ్చినా సరే అది కదలకుండా చాలా స్ట్రాంగ్గా నిలబడుతుంది. కాబట్టి ఒలీవ చెట్టుతో పోల్చుకున్నాడు. ఒలీవ చెట్టుకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఒలీవ చెట్టు గురించి మనం ధ్యానించినప్పుడు చాలా అద్భుతాలు ఉంటాయి. కొన్ని విషయాలు చెప్తాను మీకు. ఒలీవ చెట్టు ప్రాముఖ్యత ఏమిటంటే, దాని ఆకులు ఔషధానికి ఉపయోగపడతాయి, దాని కాయలు పండితే తినడానికి ఉపయోగపడతాయి, దాని కాయలు పచ్చి దంచి నూనె తీయడానికి ఉపయోగపడతాయి. ఆ నూనె, ఒలీవ నూనె, దానికి ఉన్న గొప్పతనం ఏంటంటే, ప్రత్యక్ష గుడారంలో దీపాన్ని వెలిగించడానికే ఒలీవ నూనె పోసేవారు, ఇంకా ఏ నూనె పోసేవారు కాదు. ప్రత్యక్ష గుడారంలో దీపము నిత్యము వెలుగుతుండాలి, సాయంత్రం నుంచి ఉదయం వరకు, లేకపోతే ఉదయం నుంచి సాయంత్రం వరకు, లేకపోతే ఉదయం నుంచి రేపు ఉదయం వరకు. అది 24 hours వెలుగుతూనే ఉండాలి. అది వెలుగుతూనే ఉండాలంటే దానికి ఏ నూనె పోసేవాళ్ళలో, ఒలీవ నూనెని, ఒలీవ కాయలను దంచి నూనె తీసి ప్రత్యక్ష గుడారంలో ఆ నూనె పోసి ఆ ఒత్తిని వెలిగించేవారు. అది నిత్యము మండుచుండాలని ఉంది వాక్యంలో. అంటే అది నిత్యము మండాలంటే దానికి ఏ నూనె కావాలా, ఒలీవ నూనె కావాలి. మనము నిత్యము మండాలంటే మనము ఒలీవ చెట్టులా ఉన్నప్పుడు మనం అనేక మందికి ఉపయోగపడతాం, అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా మారుతాం. మనం ఒలీవ చెట్టులా ఉన్నామా, ఎందుకు పనికిరాని ముళ్ళ చెట్టులా ఉన్నాం చెప్పండి. మనం ఒలీవ చెట్టులా ఉన్నామా,
ఒలివ చెట్టు ఆకులు ఉపయోగపడతాయి, దాని కాయలు ఉపయోగపడతాయి, దాని నూనె ఉపయోగపడతాయి. ఒలివ చెట్టు అంతా ఉపయోగపడుతుంది, దాంట్లో వ్యర్థమైంది ఏదీ లేదు. మరి మనం ఒలివ చెట్టులా ఉండాలంటే మన వాక్యం ద్వారా అనేక మందికి వాక్యాన్ని పంచగలుగుతున్నామా? వాక్యాన్ని అనేక మందికి చెప్పగలిగి వారికి ఆశీర్వాదకరంగా మారగలుగుతున్నామా? ఆలోచించండి. నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ జీవిత విధానం ద్వారా, నీ జీవన శైలి ద్వారా కొంతమందినైనా క్రీస్తు యొద్దకు నడిపించగలుగుతున్నావంటే లేదు. కారణం ఏంటంటే నీ ఒలివ చెట్టులా ఉండలేదు. నువ్వు ఎలా ఉంటున్నావంటే ముళ్ళ చెట్టులా ఉంటున్నావు. ముళ్ళ చెట్టు దేనికైనా ఉపయోగపడుతుందండి? ఆ ముళ్ళ చెట్టుని చూసి ఎవరైనా ఇష్టపడతారా? ముళ్ళ చెట్టుని పట్టుకుంటే మనకేమవుద్ది? గాయాలు అవుతాయి. ఒలివ చెట్టుని పట్టుకుంటే ఉన్న గాయాలు పోతాయి. ఒలివ చెట్టుకి అంత ప్రాముఖ్యత ఉంది. అంటే ఒలివ చెట్టుని అట్టుకుంటే బావో, దాని ఆకులు ఔషధానికి ఉపయోగపడతాయి, దాని కాయలు, ఒలివ చెట్టు యొక్క అంత మనిషికి ఉపయోగపడతాయి, ఔషధానికి ఉపయోగపడతాయి, ప్రత్యక్ష గుడారంలో దీపం వెలిగించడానికి ఉపయోగపడతాయి, ఆ ఒలివ పండు తినడానికి ఉపయోగపడతాయి. ఇన్ని రకాలుగా ఒలివ చెట్టు గురించి చెప్పాలంటే చాలా హిస్టరీ ఉంది, అదంతా నేను చెప్పను. ఒలివ చెట్టు ఉపయోగపడినదంటే ఏముండదు, అన్నీ ఉపయోగపడతాయి. మనం ప్రతి ఆదివారం ప్రార్థనకు వచ్చి ప్రతిరోజు ప్రార్థన చేసుకుని ప్రతిరోజు వాక్య ధ్యానం చదివితే మనం ఒలివ చెట్టులా ఉంటాం. అందరికి ఉపయోగపడతాం. మనలో వ్యర్థమైంది ఒకటి కూడా ఉండదు, మనలో చేదైన వేరు ఒకటి కూడా ఉండదండి బాబు, నీ ఒలివ చెట్టులా ఉన్నప్పుడు. అందుకనే పరమగీతల గ్రంథంలో దేవుడు ఒక మాట అన్నాడు, పలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనపడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనపడుచున్నదన్నాడు. అంటే పలు రక్కసి చెట్లలో వల్లి పద్మం కనపడుతుందండి. అంటే వల్లి పద్మలా మనం ఉండాలి, ఒలివ చెట్టులో మనం ఉండాలి. ఆలోచించండి. తామర పుష్పంలా మనం ఉండాలి. ఇలా దేవుడు కొన్ని సందర్భాల్లో పూలతో పోల్చాడు, చెట్లతో పోల్చాడు. మనం నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టులా ఉన్నాను. మీ జీవితాలు పచ్చగా ఉన్నాయా ఎండిపోయి ఆలోచించుకోండి. మీ జీవితాలు పచ్చగా ఉన్నాయా ఎండిపోనియా నాకు తెలియదు. మీ జీవితాలు పచ్చగా ఉన్నాయో, చిగిరిస్తున్నాయో, ఎండిపోయిన ఉన్నాయో అది మీకు దేవుడికి తప్ప ఇంకెవరికి తెలియదు. ఆలోచించండి. ఒలివ చెట్టులా ఉండాలి. ఎలా ఒలివ చెట్టులా మనం ఎప్పుడు ఉంటాం చెప్పండి? ఒలివ చెట్టు ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. ఎండిపోయిన జీవితం తన చరిత్రలో లేదు, ఆ చెట్టు యొక్క చరిత్రలో దాని డిక్షనరీలో లేదు. క్రీస్తు పూర్వం నోవాహు జలప్రళయంలో ఉన్న ఒలివ చెట్లు నేటికి ఉన్నాయంటే యెరూషలేములో మీరు నమ్ముతారా? నేటికి ఉన్నాయి. కొన్ని వేల సంవత్సరాల ఆయుష్ ఉంది దానికి. ప్రపంచంలో ఏ చెట్టుకి లేదు. అందుకనే ఒలివ చెట్టు గురించి బైబిల్లో చాలా చోట్ల రాయబడి ఉంది. ఒలివ చెట్టులాగా నేను ఉన్నానని దావీదు చెప్పుకున్నాడు. మరి మనం ఒలివ చెట్టులా ఉన్నామా? మన జీవితం నిత్యము పచ్చగా ఉందా ఎండిపోతుందా చెప్పండి? మన జీవితం పచ్చగా ఉందా? మన ఆధ్యాత్మికంగా పచ్చగా చిగురుస్తున్నామా? ఎండిపోయిన జీవితంలాగా, వాడిపోయిన జీవితంలా మన జీవితం ఉందో ఆలోచించండి. మనం ప్రతి ఆదివారం ప్రార్థన రాకపోతే, ప్రతిరోజు ప్రార్థన చేసుకోకపోతే, ప్రతిరోజు ఈ వాక్యాన్ని ధ్యానించకపోతే ఖచ్చితంగా జీవితం ఉండిపోతుంది. ఆ విషయం నాకు తెలుసు. అందుకనే మన జీవితం ఆధ్యాత్మికంగా చిగురించాలంటే, పచ్చగా ఉండాలంటే కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడువుక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడండి. అంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గంలో నిలవకూడదు, అపహాసకులు కూర్చున్న చోట కూర్చోకూడదు. అలా కూర్చోకుండా నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివి. నువ్వు చీకటిలోంచి వెలుగులోకి వచ్చిన బిడ్డవే. నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివి. నువ్వు అభిషేకం పొందిన వ్యక్తివి. దుష్టులతో తిరగడానికే, పాపులతో తిరగడానికే, అపహాసకులతో తిరగడానికే, చీకటితో సాంగత్యం చేయడానికి నీకు అవకాశం లేదని పరిశుద్ధ గ్రంథం హెచ్చరిస్తుంది. నువ్వు చీకటిలోంచి వెలుగులోకి వచ్చావు, ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చావు. కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గాన్ని నిలవకూడదు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండకూడదు,
యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొరన నాటబడినది, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడని చాలా స్పష్టంగా ఉంది. అందుకనే దావీదు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అన్నాడు. పచ్చని ఒలీవ చెట్టులా మీరున్నారా? పచ్చని ఒలీవ చెట్టులా నువ్వు ఉంటే నీ కుటుంబం ఎంత ఆశీర్వదించబడుతుందో తెలుసా? పచ్చని ఒలీవ చెట్టులా నువ్వు ఉంటే నీ కుటుంబం ఎంత ఆశీర్వదించబడుతుందో 128వ కీర్తనలో మనం చదువుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. 128వ కీర్తన మొదటి నుంచి చదువుకుంటే, ఒకవేళ భారీగా నువ్వు పచ్చని ఒలీవ చెట్టులా ఉంటే, ఒకవేళ భర్తగా నువ్వు పచ్చని ఒలీవ చెట్టులా ఉంటే నీ కుటుంబం ఎంత అద్భుతంగా ఉండదు. చూడండి, ఎంత ఇష్టమో ఆ వాక్యం నాకు. ప్రతిసారి చదువుకుంటాను. చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదువు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. చాలా అద్భుతంగా చూడండి. నీవు ఒలీవ చెట్టులా ఉంటే నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఎలా ఉంటారో చెప్పండి? ఒలీవ మొక్కలా ఉంటారు. నీవు ఒలీవ చెట్టులా లేకపోతే నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఎలా ఉంటారో? బలు రక్కసి చెట్టులా ఉంటారో, కంచిత్రం చెట్టులా ముళ్ళ కంచిలా ఉంటారు. ఏ కూర అంటాడు, బాబు ఈరోజు చోర అని కంచం విసిరేస్తాడు. ఈరోజు చోర అని కంచం విసిరేస్తాడు. ఈరోజు మంచి కూరలను తిడతా ఉంటాడు తల్లిని. ఆ మాట అంటాడు, ఈ మాట అంటాడు, అన్నం తింటావు, తల్లికేమో బాధ, ఇటు అన్నం తింటలేదని చాలా ఇబ్బంది పడుతుంది. కారణం ఏంటంటే, ముందు నీ ఒలీవ చెట్టులా ఉంటే నీకు పుట్టే బిడ్డలో ఒలీవ మొక్కల్లా ఉంటాడు. నీ బిడ్డలో బలు రక్కసి చెట్టులా ఉన్నారంటే, అసలు నీ మాట వింటలేదంటే, నిన్ను ఏడిపించేస్తున్నారంటే నువ్వు ఎలా ఉన్నట్టు? చెప్పండి బాగా చెప్పాలి అందరూ. నీ బిడ్డలో నీ మాట వెనకాల నిన్ను ఏడిపించేస్తుంటే నువ్వు ఎలా ఉన్నారో బైబిల్ చెప్తుంది. నువ్వు ఎలా ఉన్నావో బైబిల్ చెప్తుంది. నీ బిడ్డలో నీ మాటని నువ్వు లోబడి జీవిస్తుంటే నీవు పచ్చని ఒలీవ చెట్టులా ఉన్నావు. కాబట్టి నీ బిడ్డలు నీ భోజనపు పళ్ళ చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఒలీవ మొక్కలతో పోల్చాడంటే నీ బిడ్డలకు కూడా మరణం ఉండదని చెప్తున్నాడు. అంటే చిరకాలం జీవిస్తారు, దీర్ఘాయుషు ఉంటుంది. ఈ లోకంలో నిన్ను 100 ఏళ్ళు జీవిస్తారో రెండవ మరణం వారి మీద అధికారం చేయదు. అందుకనే ఒలీవ మొక్కలతో పోల్చాడు. నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారన్నాడు. ఒలీవ మొక్కకే అది కొన్ని వేల సంవత్సరాలు జీవిస్తుంది ఒలీవ చెట్టు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు అన్నాడు. నేను ఇంకొక 10 నిమిషాల్లో పావుగంటలో వాక్యం ముగిస్తాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. అలాంటి వాళ్ళు ఎలా ఉంటారో కింద రాయబడి ఉంది. తండ్రి ఎలా ఉంటాడో, వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారో రాయబడింది. నీ పిల్లలు బాగుండాలన్నా, నీ భోజనము బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండాలన్నా ఫస్ట్ నువ్వు చేయవలసింది ఏంటి? యెహోవా యందు భయము భక్తి కలిగి జీవించాలి. చాలా మందికి భక్తి ఉండదు, భయం ఉండదు. కొంతమందికి అయితే భయం ఉంటుంది, భక్తి ఉండదు. రెండు ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించిన వాళ్ళు ఇలాగుంటారని ఇక్కడ రాయబడి ఉంది. నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తే నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. నీ పిల్లలను నువ్వు చూస్తావు, నిత్యము క్షేమం చూస్తావని బైబిల్ చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. కాబట్టి నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టులా ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఇచ్చి ఉన్నానని చాలా స్పష్టంగా దావీదు ఇక్కడ మనం చెప్పడం చూస్తున్నాం. మరి దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డగా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్లను ఉన్నావు. ఆలోచించు. నీ జీవితం ఎండిపోయిందా? నీ జీవితం పచ్చగా ఉందా? నీ జీవితం చిగురిస్తుందా? నీ జీవితం ఎండిపోయిందో ఆలోచించండి. దేవుని మందిరాన్ని విడిచిపెట్టి మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. దేవుడి సహవాసం విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతాం. దేవుని విడిచిపెట్టి మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. ఏవేవో సంపాదించాలని,
ఏవేవో కూడబెట్టాలని, ఏవేవో దాచుకోవాలని. అసలు ముందు మనం దేవుణ్ణి సంపాదించుకొని అప్పుడు ఎక్కడికి వెళ్ళినా మనం పర్లేదు. దేవుణ్ణి సంపాదించుకోకుండా మనం ఏమండి సంక్రాంతి సెలవులకు వెళ్ళినా, దసరా సెలవులకు వెళ్ళినా, అట్ల తద్ది సెలవులకు వెళ్ళినా మీ జీవితాలు ఖచ్చితంగా ఎండిపోతాయి. మీ జీవితాలు ఖచ్చితంగా ఎండిపోతాయి. మీ భోజనపు బల్ల చుట్టూ మీ పిల్లలు బలు రక్కసి చెట్లా తయారవుతారు. నేను మోమోటం లేని బోధ చేస్తాను, మిమ్మల్ని సంతోషపెట్టాలని బోధ చేయను. దేవుడు నాకు చెప్పిన బోధ చేస్తాను. మీరు ఏమనుకున్నా పర్లేదు. మీరు దేవుని మందిరాన్ని విడిచిపెట్టి లోకంలో ఎక్కడో సంతోషిద్దామని, లోకంలో ఏవో సంపాదించుకుందామని మీ ఆత్మీయ జీవితాన్ని, మీ మధురమైన జీవితాన్ని, మీ చిగురించే జీవితాన్ని మీరు కాదనుకుని నయోమిలాగా మీరు బెత్లెహేముని విడిచిపెట్టి దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తే మీ జీవితం ఎలాగ ఆశీర్వదించబడితే మీరు దేవుని మందిరంలో ఎలా పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటారో ఆలోచించండి. మీ మధురంగా ఉన్న జీవితం మారాగా మారిపోతుంది. ఏదో అనారోగ్యం వల్ల, ఏదో పరిస్థితులు అనివార్య కారణాల వల్ల మనం ఒకసారి ప్రార్థన మానేస్తే ఆదివారం పర్లేదు. కేవలం లోక సంబంధమైన విషయాల కోసం, లోక సంబంధమైన సంతోషం కోసం ఆదివారాన్ని దేవుని మందిరాన్ని విడిచిపెట్టేసి మనం ఎక్కడికో వెళ్ళిపోతే, బెత్లెహేముని విడిచిపెట్టి, ఆశీర్వదించబడిన స్థలాన్ని విడిచిపెట్టి లోక సంబంధమైన స్థలంలోకి వెళ్తే మనకు ఆశీర్వాదాలు ఎలాగొస్తాయి? మన ఆధ్యాత్మికంగా మనము మధురంగా దేవుని కొరకు ఎలా బ్రతకగలుగుతుంది చెప్పండి. అందుకనే ఎప్పుడు దేవుని మందిరాన్ని మానకండి. దేవుని మందిరాన్ని మానేస్తే మీ జీవితం ఎండిపోతే ఆధ్యాత్మికంగా మీరు బలపడలేరు. ఎందుకంటే నీ మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమనంటే అసలు ఎంత అద్భుతమైన రోజు ఈ రోజు. ఆదివారం కొరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను, ఎప్పుడు వస్తుంది అని. ఎంత అద్భుతమైన రోజు ఈ రోజు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదన్నాడు. ఈ లోకంలో మన అమ్మగారి ఇంటికి వెళ్తే మనకు సంతోషం రాదు, మన లోకంలో ఎక్కడికెక్కడికి తిరిగి వస్తే మనకు సంతోషం రాదు, ఆదివారం మందిరాన్ని ఎక్కొట్టేసి ఎక్కడికెక్కడికి వెళ్తే మనకు ఆనందం రాదు. అవన్నీ మానుకుని మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎనలేని ఆనందం, ఎనలేని సంతోషం మనం అనుభవించగలం. నేను అనుభవిస్తున్నది మీకు చెప్తున్నాను, ఖచ్చితంగా మనం అనుభవించగలం. అందుకనే దేవుని మందిరం ఎంత ప్రాముఖ్యమైందో. అసలు దేవుని మందిరానికి అంటే ఆరాధన మానేసే వ్యక్తిని చంపేమని దేవుడు ఆజ్ఞేశాడంటే మీరు ఆలోచించండి. అసలు దీనికంటే ప్రాముఖ్యమైనది ఏదైనా ఉందో చెప్పండి. ఆరాధన విశ్రాంతి దినాన్ని ఆచరించకపోతే దేవుడు అతను రాళ్లతో పాటు చంపేమన్నాడంటే అసలు ప్రపంచంలో దీనికంటే ప్రాముఖ్యమైన పని, దీనికంటే ఇంపార్టెంట్ పని ఏదైనా చెప్పండి. దీన్ని మించిన పని ఏదైనా ఉందా? మనం అర్థం చేసుకోవాలి. విశ్రాంతి దినం పాటించకపోతే, శనివారం ఆరాధించకపోతే పాత నిబంధనలో దేవుడు రాళ్లతో కొట్టి చంపేమన్నాడంటే అంటే విశ్రాంతి దినములో ఎంత శక్తి ఉంది. విశ్రాంతి దినాన్ని పాటిస్తే ఎన్ని అద్భుతాలు జరుగుతాయి. విశ్రాంతి దినాన్ని పాటిస్తే మన కుటుంబాలు ఎంత బాగుంటాయో అని ఎవరు ఆలోచించి ఈరోజు ఆలోచించండి. అసలు దేవుడు విశ్రాంతి దినాన్ని మానొద్దని 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ కదండి. 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ కదా. విశ్రాంతి దినాన్నే ఆచరించాలని ఉంది నిర్గమకాండంలో. అసలు ఆజ్ఞల్లో చేర్చాడంటే ఈ మాటనే 10 ఆజ్ఞల్లో ఈ ఆజ్ఞ అందులో చేర్చాడంటే అసలు ఎంత అద్భుతమైంది ఈ ఆజ్ఞ. విశ్రాంతి దినాన్ని మానేస్తే రాళ్లతో కొట్టి చంపేయమన్నాడంటే ఇంకా విశ్రాంతి దినం నీ జీవితంలో లేకపోతే నువ్వు భూమి మీద బ్రతకడం అనవసరమని దేవుడు ఆలోచించుకున్నాడు. ఎంత లోతుగా ఆలోచించారండి బాబు ఈ మాట. ప్రార్థనకు రాకపోతే, ఆదివారం దేవుని సన్నిధికి రాకపోతే ఇంకా నా జీవితం వ్యర్థం అని నేను ఆలోచించుకోలే ఆ మాట ద్వారా. కానీ యేసుక్రీస్తు మహానుభావులు 2000 సంవత్సరాల క్రితం వచ్చి రాజాజ్ఞను మార్చాడు. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవే కదా అని మనం పాట పాడుకుంటాం. రాజాజ్ఞ ఎవరైనా మార్చగలరా? రాజాజ్ఞను మార్చాలంటే ఎవడ మార్చలేదు, ఎవడ వల్ల కాదు. అలాంటి రాజాజ్ఞని అక్షరము చంపును ఆత్మ జీవింపజేస్తుంది. ధర్మశాస్త్రం మనిషిని చంపుతుంది, కానీ కృపాశాస్త్రం మనిషిని బ్రతికిస్తుంది. ఈ విలువలతో కూడిన మాటలో మీరు ఎంతమంది అర్థం చేసుకున్నారో? అసలు ఆదివారం ప్రార్థనకు రాకపోతే అది ఎంత ప్రమాదకరమైందో మీకు అర్థమవుతుందా? ఆదివారం ప్రార్థన మానేస్తే
అది ఎంత ప్రమాదకరమైందో మన జీవితానికి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పాత నిబంధన గ్రంథం అంతా చదవండి మీరు. శనివారం ఎవరైనా ప్రార్థన మానేస్తే వాడు శాపగ్రస్తుడు, రాళ్లతో కొట్టి చంపేయాలి, సర్వ సమాజం నుంచి బయటికి ఉంటే వాడు ఇంకా భూమి మీద ఉండకూడదని ధర్మశాస్త్రం ఉందన్నమాట. ఆలోచించండి. అంటే ఆరాధనకి ఇచ్చిన ప్రాముఖ్యత దేవుడు ఇంకా దేనికి ఇవ్వలేదు. నీ జీవితంలో నువ్వు ఆరాధనకి ఇచ్చిన ప్రాముఖ్యత ఇంకా దేనికి ఇవ్వకూడదు. విశ్రాంతి దినం పాటించాలి. అసలు ఇప్పుడైతే మనం శుభ్రంగా వంట చేసి వస్తున్నాం, కానీ కొంచెం టిఫిన్ చేసి కొద్దిగా ఆహారం తిని వస్తున్నాం, కానీ పాత నిబంధనలకు మరలా మనం వెళ్తే పాత నిబంధన గ్రంథాన్ని మనం స్టడీ చేస్తే అగ్ని రాజబెట్టకూడదంటే ఇంట్లో అగ్ని రాజబెట్టకుండా లేచిన వెంటనే స్నానాలు చేసి తల స్నానాలు చేసి దేవుని మందిరంలోకి వెళ్ళిపోయి ఆత్మతో సత్యముతో ఆరాధించుకుని వచ్చి అప్పుడు అగ్ని రాజబెట్టాలంట. మనం అగ్ని రాజబెడుతున్నామా? తగిలిగించే దోశ పొద్దున లేచి ఇడ్లీలు, అట్లు, మినపట్లు, ఇంకా ఆయట్లు, ఇయ్యట్లు, ఇడ్లీలు కడుపు నిండా పెట్టేస్తున్నాం వేసి తినలేక సత్తున్నాం మేము. తింటేనేమో ఇక్కడ మరలా ఇడ్లీ పెట్టిన తర్వాత అన్నం పెట్టేనే అంటుంది. మాసం రొట్టె వేసింది. అమ్మ నీకు నమస్కారం, నీరసంగా ఉంది, నాకు తినాలని ఉంది, కానీ నేను తిన్నాను. ఎందుకంటే తింటే నా హృదయం మందమైపోద్ది. అందుకని బైబిల్ అంటే యేసుక్రీస్తు వలన తిండి వల్ల, మత్తు వల్ల, ఐహిక విచారముల వల్ల మీ హృదయం మందమైపోద్దేమో, జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించాడు దేవుడు. అగ్ని రాజబెట్టకుండా ఉదయాన్నే లేచిన వెంటనే దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించుకుని వచ్చేవారండి. శుభ్రంగా యేసుక్రీస్తు వారు వచ్చాడు, కొద్దిగా తినే అవకాశం ఇచ్చాడు మనకు. కొద్దిగా తిని రండి బాబు అంటే మనం ఏం చేస్తున్నాం? ఫుల్గా తినేస్తున్నాం. అన్నాలు తినేసి శుభ్రంగా టిఫిన్ చేసి ఫుల్గా తినేసి ఎప్పుడు అవుతుందో వాక్యం, ఎప్పుడు ముగిస్తాడా పేటర్ గారు అని ఎదురు చూస్తూ ఉంటాం మనం. ఆలోచించండి. నిజంగా బైబిల్ బాగా చదివితే మనం పాత నిబంధనైనా కొత్త నిబంధనైనా బాగా చదివితే అసలు ఇంత అద్భుతంగా ఏ గ్రంథం ఉండదేమో అనుకుంటున్నాం. ఉండదు కూడా. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంత అద్భుతంగా ఇన్ని రూల్స్, ఇన్ని ఫండమెంటల్ రూల్స్ అసలు ఏ గ్రంథంలో ఏ పుస్తకంలో మనకు కనపడదు. అందుకనే ఆఖరికి నేను చెప్పే మాట, నీవు పచ్చని ఒలీవ చెట్టుగా ఉంటే నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. ముగింపు మాట ఇది. కొంతమంది భార్యలు ఫలించి ద్రాక్షవల్లి వలె ఉంటారు. చెప్పండి. భర్తని ఎప్పుడు ఏపుచ్చుకు తింటానంటారు, భర్తని ఎప్పుడు శ్రమ పెడతానంటారు, మాట ద్వారా, చూపు ద్వారా, ఆలోచన ద్వారా ఎప్పుడు బాధిస్తూ ఉంటారు, ఎప్పుడు కష్టపెడుతూ ఉంటారు. కారణం ఏంటంటే ఆమె తప్పమని మనం అనుకుంటాం. అవునా? ఎందుకు ఆమె ఫలించు వల్లిగా ఉండలేకపోయిందంటే నువ్వు ముందు పచ్చని ఒలీవ చెట్లను ఉండలేకపోతావు. నువ్వు పచ్చని ఒలీవ చెట్టులాగా ఉంటే కన్ఫర్మ్గా నీ భార్య నీ లోకిట ఫలించు వల్లి వలె ఉంటుంది. నీవు పచ్చని ఒలీవ చెట్టుగా లేనప్పుడు నీ భార్య ఫలించు వల్లి వలె ఎలా ఉంటుంది? ఆలోచించండి. అందుకనే నీవు పచ్చని ఒలీవ చెట్టుగా ఉంటే నీలోకి నీ భార్య ద్రాక్షవల్లిగా ఉంటుంది. ప్లస్ నీ పిల్లలు కూడా నీ భోజనపు పళ్ళ చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు. అదే దేవుడు ఆశీర్వదించిన కుటుంబం అంటే. దేవుని స్తోత్రం చెప్పండి. అలాగనే మన కుటుంబాలు ఆలోచించండి. మన పిల్లలు మన మాట వింటున్నారా? చిన్నప్పుడే మన పిల్లలు మన మాట వినకపోతే పెద్ద అయ్యాక ఏమంటారు? నువ్వు బలు రక్కసి చెట్టులాగా ఉన్నంతసేపు, నువ్వు ముళ్ళ చెట్టులాగా ఉన్నంతసేపు, నువ్వు ఎవరికి ఉపయోగపడకుండా ఉన్నంతసేపు నీ పిల్లలు కూడా అలాగే తయారవుతారు. గలతీ పత్రికలో అంటాడు, మీరు ఏది విత్తుతారో అదే కోస్తారు. మీరు ముళ్ళ చెట్టు విత్తి ద్రాక్ష ఫలాలు కొయ్యాలంటే మీ వల్ల కాదు. మీరు ముళ్ళ చెట్టు విత్తితే ముళ్ళ ఫలాలు కాస్తారు. మీరు ఒలీవ చెట్టులా ఉంటే ఒలీవ మొక్కలే వస్తాయి మీ నుండి. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ఆలోచించండి. దావీదు గారు ప్రతికూలమైన సమయంలో కూడా ఆయన ఏమంటున్నా అంటే, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము ఆయన కృపయందు నమ్మికించి ఉన్నాను. మనము కూడా దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకుండా ప్రతిరోజు ప్రార్థన చేసుకుని, ప్రతిరోజు వాక్యాన్ని చదువుకుని, ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వచ్చి చూడండి. మీరు మీ జీవితాలు అద్భుతంగా ఉంటాయి. నీటి కాలువలో ఎవరిని నాటబడితే ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఇది కారణం ఏంటంటే ప్రతి ఆదివారం మందిరానికి రావాలి.
నీకు ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా ఎన్ని సమస్యలున్నా, ఎందుకంటే ఆరాధనకి ఇచ్చినంత ప్రాముఖ్యత దేవుడు ప్రపంచంలో దేనికి ఇవ్వలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆరాధనకు అంత ప్రాముఖ్యత ఉంది. అందుకనే విశ్రాంతి దినాన్ని ఆచరించమని ఆజ్ఞల్లో చేర్చాడు. విశ్రాంతి దినాన్ని మనం ఆచరించాలి. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి క్రమం తప్పకుండా రావాలి. అలా క్రమం తప్పకుండా వచ్చినప్పుడు ఎప్పుడైనా ఆరోగ్యంగా ఉంటే, బలహీనంగా ఉంటే, అర్జెంట్ పని అయితే తప్పదు, మానేయచ్చు, పర్లేదు. కానీ ఒక వారం వచ్చి ఒక వారం మానేయటం, 2 వారాలు వచ్చి 3వ వారం మానేయటం, అది నీ ఆత్మీయ జీవితానికి మంచిది కాదని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి చెందాలంటే నయోమి బెత్లెహేంను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దేవుడు ఉండే స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అక్కడ భయంకరమైన శోభ అనుభవించింది, చాలా బాధలు అనుభవించింది. మరలా దేవుడున్న స్థలానికి వచ్చింది, ఆశీర్వదించబడింది. కాబట్టి బెత్లెహేమును విడిచి, రొట్టె నీళ్ళను విడిచి, దేవుడు ఉన్న స్థలాన్ని విడిచి మనం వేరే చోటకెళ్తే మన జీవితాలు బాగోవని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎప్పుడు దేవుడు ప్రతి ఆదివారం దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా దేవుణ్ణి హత్తుకుని దేవుని వాక్యాన్ని మన గుండెలో పెట్టుకుని మనం జీవించినప్పుడు మన ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందగా, మనం దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టులా ఉండగా, నీలోగిని నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది, నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఇవన్నీ జరగాలంటే నువ్వు దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా దేవుని వాక్యాన్ని నీ గుండెలో దాచుకున్నట్లయితే నువ్వు ఖచ్చితంగా నువ్వు ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె నువ్వు ఉంటావు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ కొద్ది మాట దేవుడు దీవించునుగా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అందరం.